ప్రయత్నలాడండి. ఏస్తో నా జీవితం అనే ప్రోగ్రామ్‌కి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈ యొక్క ఛానెల్‌ని వీక్షించిన మీ అందరికి కూడా నా ధన్యవాదాలు. షేర్ చేసిన మీ అందరికి కూడా నా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. అందరూ ఎలా ఉన్నారు? దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకొని మీరందరూ కూడా క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. అంతేకాదు ఈ రోజున మనం కొన్ని దేవుని వాక్యానుసారమైన జీవితాలు అనే అంశంలో భాగంగా కొన్ని అంశాలు తెలుసుకుందాం. ప్రార్థన. యేసయ్యా గొప్ప దేవుడా నీకు వందనాలు. శ్రేష్టమైన జ్ఞానంతో మీరు మాతో మాట్లాడి మీరు మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావములు పొందుకోమని అని నామముల కన్నా శ్రేష్టమైన మీ దివ్యనామం బట్టి యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున మరి మనం అనేక విషయాల గురించి ఏం చేస్తూ ఉంటామంటే ఎవరి నుంచైనా మనకి సహాయం అందుతుందా అనే అంశాన్ని మరి ఈ రోజున తెలుసుకుందాం. చాలా మంది ప్రజలండి ఈ రోజున స్నేహితుల నుంచైనా, లేకపోతే బంధువుల నుంచైనా, లేకపోతే ఇరుగు పొరుగు వారి నుంచైనా, లేకపోతే ఏ విషయంలో అయినా సరే ధన సహాయం కానివ్వండి, లేకపోతే పనిపాట్ల విషయంలో, వర్క్ విషయంలో, లేకపోతే ఏ విషయంలో అయినా సరే మనకి సహాయం అనేది కావాలని మనం ఎంతో ఆశపడి ఎదురు చూస్తున్న సమయంలో మనకి ఎక్కడ కూడా సహాయం లేని స్థితిలో మరి మనకు సహాయం చేసే స్థితి ఎక్కడ కలుగుతుంది? ఈ రోజున ఈ సత్యాన్ని తెలుసుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆహ్, ఏవండి నేనొక మాట చెప్తున్నాను. ఈ రోజున మనుషుల దగ్గరికి వెళ్ళినా, లేకపోతే మరి చుట్టాలు, బంధువులు, స్నేహితులు అనుకునే వాళ్ళ దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా మనకి ఏ సహాయము దొరకదు. కానీ మరి 121వ కీర్తన ఈ రీతిగా సెలవిస్తుంది. ఏ రీతిగా అంటే కొండల తట్టు నా కనులెత్తుచున్నాను. నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును. యెహోవానే నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొండల తట్టు నా కనులెత్తుచున్నాను. నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? భూమి ఆకాశములను సృజించిన యెహోవా వల్లనే ఆ సహాయం దొరుకుతుంది. కానీ మరి ఎవ్వరి వలన కూడా ఈ సహాయం అనేది దొరకదని దేవుని యొక్క వాక్యం మనకి ఈ రీతిగా బోధిస్తుందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున మనం దేవుని వాక్యానుసారమైన జీవితాలు అనే అంశంలో భాగంగా చూసుకుంటే మనం దేవుని యొక్క సన్నిధిని ఎలా అయితే మరి మన బిడ్డలకు అలవాటు చేస్తూ మనము కూడా దేవుని సన్నిధికి దగ్గరగా మరి జీవించే వారముగా, దేవునికి లోబడే వారముగా, దేవుని యొక్క మాట వినేవారముగా, అంతేకాదు మరి దేవుడిచ్చిన ఆజ్ఞలు పాటించే వారముగా, దేవుని యొక్క సన్నిధికి మనల్ని మనం సమర్పించుకునే వారముగా, అలాగే దేవునికి దశమ భాగాలు ఇచ్చే వారముగా, అంతేకాదు గాని మన బిడ్డల్ని దేవునికి సమర్పించే వారముగా, ఇలా అనేక అంశాలన్నీ కూడా చర్చించుకుంటున్నాం కదా. దానిలో భాగంగా చూస్తుంటే ఈ రోజున నీకు సహాయం కావాలని ఎవరి వైపు చూస్తున్నావు? మరి ఈ రోజున దేవుడు నీతో నాతో ప్రతి ఒక్కరితో కూడా మనందరితో కూడా మాట్లాడుతున్నారు. ఏ రీతిగా అంటే చాలా మందండి మరి వర్క్ విషయంలోనే కానీ, లేకపోతే ఇంటి పనుల విషయంలోనే కానీ, లేకపోతే అంటే మన దగ్గర డబ్బు లేని సమయంలో మనము ఏం చేస్తూ ఉంటామంటే ఇతరుల మీద ఆధారపడి వారి నుంచి మనకు ధన సహాయం అందుతుందేమో, లేకపోతే వీరి నుంచి మనకి ధన సహాయం అందుతుందేమో, అంటే ఒకప్పుడు నేను ఇచ్చి ఉన్నాను కదా, లేకపోతే ఒకప్పుడు నేను వారిని బాగా ప్రేమించి ఉన్నాను కదా, లేకపోతే ఒకప్పుడు నేను వారికి చాలా హెల్ప్ చేసి ఉన్నాను కదా, వారి ద్వారా నాకు ఏదైనా సహాయం అనేది అందుతుందా అని చెప్పి అనేక మంది ప్రజలు వారి వైపు, వీరి వైపు, మరి అందరి వైపు చూస్తారు. కానీ చూడవలసింది ఎటువైపు అండి? సర్వ సృష్టికర్తైన దేవుని వైపు. దేవునికి స్తోత్రం. అందుకే కదా దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుంచి వచ్చును? మరి భూమి ఆకాశములను సృజించిన యెహోవా వల్లనే కదా అని దేవుని వాక్యం. నిజమేనండి, ఇది చాలా సత్యం. ఎందుకంటే ఈ రోజున ఒక చిన్న ఆ ఎగ్జాంపుల్ చెప్తాను. మరి ఒక కాకి చూసుకుంటే కాకి ఆ రోజున దానికి దాహం అనేది వేసిందండి. ఒక రోజున అది అడవి ప్రాంతంలో తిరుగుతూ దానికి దాహం వేసినప్పుడు అక్కడ ఏ కోసాన కూడా దానికి ఏ యొక్క ఆనవాలు కానీ, లేకపోతే ఏ సహాయం అనేది కానీ, ఆ యొక్క దాహమును తీర్చుకునే ఒక కార్యము కానీ అక్కడ ఏమీ కనులకు కనిపించలేదండి. మరి ఆ స్థితిలో మనం ఆల్రెడీ ఈ యొక్క స్టోరీని మన చిన్నప్పుడు చదువుకునే ఉంటాం. చాలా మందికి తెలిసే ఉంటుంది. కానీ ఈ రోజున దీని ద్వారా మన జీవితాల్లో మనం ఏ సహాయాన్ని ఎలా పొందుకోవాలి
అని ఒక ఉదాహరణగా చెప్తున్నాను. ఆ కాకి ఏంటంటే ఆ యొక్క ప్రాంతంలో ఉన్న ఆ యొక్క ప్రదేశాల్లో ఉన్న ప్రతి స్థితిని కూడా గమనిస్తుంది. అది దానికి దాహాన్ని తీర్చుకోవడానికి ఏదైనా ఒక నది కనపడుతుందా? లేకపోతే వాటర్ ఫాల్స్ కనపడుతుందా? లేకపోతే ఏ ఏ వా ఏ జలములైనా అక్కడ దొరుకుతాయని చెప్పి తన దాహం కోసం అది అంతా కూడా మరి వాటి వైపు, వీటి వైపు అన్నిట్ల వైపు మరి చూస్తూ ఉంది. కానీ మరి ఒకానొక దినాన ఏం చేసిందంటే తన ఒకానొక సమయానికి అది ఏం చేసిందంటే ఆ యొక్క ప్రాంతాల వైపు చూడడం మానేసి అది దేవునికి మొరపెడుతూ ఉందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవా నా దాహమును తీర్చే దేవుడివి. మరి దేవుని యొక్క వాక్యం కూడా ఈ రీతిగా సెలవిస్తుంది. అరచుచుండు కాకపిల్లలకు మరి ఆహారం ఇచ్చి పోషించే దేవుడు ఎవరండి? సర్వ సృష్టికర్తన దేవుడు. ఈ రోజున కాకి పిల్లలకు ఆహారం ఇస్తున్నాడంటే దాహం కూడా తీర్చలేని దేవుడా అండి? దాహము కూడా తీర్చగల సమర్థుడు. అంటే ఈ రోజున ఏ సహాయమైనా సరే నువ్వు వారి వైపు, వీరి వైపు అంటే నా బంధువులు ఉన్నారు, నా స్నేహితులు ఉన్నారు, నా కొలీగ్స్ ఉన్నారు, లేకపోతే నా బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు, లేకపోతే నాకు ఇష్టమైన నన్ను ప్రేమించేవారు, నేనంటే ప్రాణం ఇచ్చేవారు ఉన్నారని చెప్పి వారి వైపు, వీరి వైపు మన అవసరతల కోసమో, లేకపోతే మన అక్కరల కోసమో, లేకపోతే మన ఇబ్బందుల్లోనో, ఇరుకుల్లోనో, మన సమస్యల్లోనో మనం ఏం చేస్తూ ఉంటామని అనేక అంశాల్లో మనం ఇతరుల వైపు చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఇతరుల వైపు చూడొద్దని కాదు కానీ అంటే మొట్టమొదటిగా నువ్వు ఏం చేయాలి అంటే మొట్టమొదటిగా మనం దేవుణ్ణి అడగాలండి. ప్రతి విషయంలో కూడా దేవా నేను మనుషుల వైపు చూసే ముందు కంటే నేను నీ వైపు చూస్తున్నాను. నా కొండల తట్టు నా కనులెత్తుచున్నానంటే ఆ సర్వ సృష్టికర్తన దేవాది దేవుని వైపు నా హృదయాన్ని, నా యొక్క తలంపులను సమస్తములో కూడా నా మార్గమంతా కూడా నీ సన్నిధికి అప్పగించుకుంటూ దేవా నాకు మరి ఎవ్వరి వల్ల కూడా సహాయం దొరకదు, నీవే నాకు సహాయకుడు అని చెప్పి ప్రార్థించుకొని మనం ఎప్పుడైతే ప్రయత్నిస్తామో మనుషుల దగ్గరైనా సరే, లేకపోతే మనకి సంబంధించిన మన వ్యక్తులు మన బంధువులైనా, స్నేహితులైనా, ఫ్రెండ్స్ అయినా, కొలీగ్స్ అయినా ఎవరైనా సరే వారి యొద్దకు వెళ్ళి మనం దేవుడు లేకుండా నువ్వు ఏ పని చేయాలన్నా అది జరగదండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే దేవుని కలిగి ఉండి అంటే దేవుని స్తుతించి ప్రార్థించి దేవుని మీద పూర్తిగా ఆనుకొని దేవుని మీద నమ్మకం పెట్టుకొని దేవా నాకు సహాయం చేసేవారు ఎవ్వరూ కూడా లేరు, నాకు ఒక ఆశ కూడా కనిపించట్లేదు, నీవే సహాయం చేయగల సమర్థుడు అని దేవుని వైపు నీ యొక్క స్వరమును ఎత్తి నీవు దేవుని సన్నిధిలో నీ హృదయమును కృమ్మరించినప్పుడు, దేవుని వైపు నీవు చూచినప్పుడు కొండల తట్టు నా కనులెత్తుచున్నాను అన్నట్లుగా దేవుని వైపు మనం చూచినప్పుడు మనకు సహాయం ఎక్కడి నుంచి వస్తుందండి? దేవుని నుంచి వస్తుంది. ఆ రీతిగానే మరి ఆ కాకి కూడా ఆ రోజు అది తన దాహమును తీర్చుకున్నట్టుకు దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు అయ్యా అరచుచుండు కాకి పిల్లలకు ఆహారం ఇచ్చే దేవుడు అని చెప్పావు కదా, ఈ రోజున నాకు దాహం వేస్తుంది అని చెప్పినప్పుడు ఆ దాహాన్ని తీర్చడానికి దానికి ఒక చిన్న ఆనవాలు కనపడింది. అక్కడ ఒక కుండ కనిపించిందండి. ఆ కుండ మరి కుండలోకి వెళ్ళి చూసింది. ఆ కుండలో నీళ్లు మరి అడుగున ఉన్నాయి. అయ్యో ఏదో ఒక హోప్ అనేది కనిపించింది దేవుని ప్రార్థించినప్పుడు అనుకొని అది ఆ కాకి అక్కడికి వెళ్ళినప్పుడు ఆ కుండలో చూస్తే నీళ్లు ఒక అడుగు భాగాన ఉన్నాయండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ అడుగు భాగాన ఉన్న నీళ్లు ఎలా తాగాలి అని చెప్పి అది ఎంతో ఆలోచించింది. దానికి ఒక ఆలోచన వచ్చి ఏం చేసిందంటే ఎలా అయినా సరే నా దాహాన్ని నేను తీర్చుకోవాలని చెప్పి దేవుడు ఒక చిన్న హోప్ చూపించాడు. అప్పటి వరకు కూడా అది అన్ని వైపులా కూడా మరి చూసింది. అంటే ఎవరైనా వాటర్ ఎక్కడైనా మనకి దొరుకుతుందా అంటే నదుల్లో కానీ, సముద్రాల్లో కానీ అంటే సముద్రాలు కాదు కానీ నదులు లేకపోతే ఆ వాటర్ ఫాల్స్ లేకపోతే ఇంకా అక్కడ ఉండే ప్రాంతాల్లో ఉండే తొట్లు అలాంటివి ఉంటాయి కదండి, వాటర్ పట్టి పెట్టిన ఆ యొక్క అవన్నీ ఆ డ్రమ్స్ కానీ ఏమన్నా ఉంటాయేమని అవంతా కూడా చూసింది కానీ దానికి ఎక్కడా కూడా మరి ఒక చిన్న ఆనవాలు కూడా కనపడలేదు. దానిలో మరి ఒక ఆశ ఎప్పుడు చిగురించిందంటే దేవుని వైపు చూచినప్పుడు. ఆ దేవుని వైపు చూచి దేవా నాకు సహాయం చేయవా, నాకు దాహం తీర్చవా అని చెప్పి దేవుని మీద ఆధారపడి అది ప్రయత్నించినప్పుడు ఏం జరిగిందంటే దానికి ఒక చిన్న కుండ కనిపిస్తే ఆ కుండలో నీళ్లు అట్టడుగున ఉన్నాయి. మరి ఆ చిన్న హోప్ లో కూడా నిరాశ ఎదురైంది. అయ్యో ఈ యొక్క అడుగున ఉన్న నీళ్లు నేను ఏ రీతిగా నేను సేవించాలి అని అనుకున్న ఆ కాకి
మరి ఎంతగానో ప్రయాసపడింది. దానికి ఒక ఆలోచన వచ్చింది. అక్కడ రాళ్ళు కుప్పగా ఉన్న స్థితిని చూసి, ఆ రాళ్ళన్నీ కూడా మరి నేను దీనిలో వేస్తే ఈ నీళ్లు పైకొస్తాయి కదా! దాన్ని మరి అప్పుడు నేను నా దాహమును తీర్చుకోవచ్చు అని చెప్పి అది ప్రయాసపడిందండి. ప్రయాసపడింది. ఒక్కొక్క రాయి వేసింది. ఒక్కొక్క రాయి వేసింది. ఒక్కొక్క రాయి తీసుకువెళ్ళి ఆ కుండలో వేసిందండి. ఆ కుండ మరి ఆ యొక్క పై భాగమునకు వచ్చేసరికి ఆ నీళ్ళన్నీ కూడా ఆహ్, పైకి ఆ పై భాగానికి వచ్చేసరికి కాకి తన దాహాన్ని తీర్చుకొని వెళ్ళిపోతుందండి. దేవునికి కృతజ్ఞతలు చెల్లించి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! అంటే ఈ రోజున ఆహ్, మనము మనం ఏం చేస్తూ ఉంటామంటే, మనం అనేక మంది ప్రజల వైపు చూస్తూ ఉంటాం. మనకి ఏదైనా సహాయం కావాలంటే వారి వైపు, వీరి వైపు చూస్తూ ఉంటాం. మరి మనకి ఏదైనా మన బిడ్డల చదువుల విషయంలో అయినా సరే, లేకపోతే మన కుటుంబ అవసరతల నిమిత్తమైనా సరే, లేకపోతే మన జీవితాల్లో కలిగి ఉండాల్సిన ఆశీర్వాదాల విషయంలో అయినా సరే, మనం ఏం చేస్తూ ఉంటామంటే, వారు మనకి హెల్ప్ చేస్తారు, వీరు మనకి హెల్ప్ చేస్తారు, లేకపోతే వారి ద్వారా ఈ అవసరత తీర్చుకోవచ్చు, లేకపోతే ఈ పనిపాట్ల విషయంలో వారు హెల్ప్ చేస్తారు, లేకపోతే ఏదైనా సరే ఈ వర్క్ విషయంలో వారు హెల్ప్ చేస్తారు. నా స్టడీస్ విషయంలో నా స్నేహితురాలు హెల్ప్ చేస్తుంది. లేకపోతే నా యొక్క జీవితానికి సంబంధించిన అంశాల విషయంలో ఎవరో ఏదో హెల్ప్ చేసి నా జీవితాన్ని కడతారనే అంశాల గురించి మనం ఆలోచిస్తూ మన దేవుని వైపు చూడకుండా మనుషుల వైపు చూసినంత కాలం మన జీవితాలు ఎలా ఉంటాయంటే మరి ఏ హోప్ అనేది మనకి కనపడదండి. ఏ ఆశ కూడా మరి తీర్చలేని స్థితిలో మనం కలిగి ఉంటాం. అంటే ఏ రీతిగా అంటే ఆహ్ కాకి మరి చూసుకుంటే దానికి అప్పటి వరకు ఏ హోప్ కనిపించలా. కానీ ఎప్పుడైతే దేవుని ప్రార్థించిందో దానికి ఒక కుండ కనిపించింది. ఒక చిన్న హోప్. ఆ చిన్న హోపే అది ప్రయాసపడినప్పుడు తన దాహమును తీర్చుకొని వెళ్ళింది. చూసుకుంటే ఇక్కడ హాగరు అనే ఒక ఆహ్ మరి అబ్రహాము గారికి మరి రెండవ భార్యగా వచ్చిన మరి హాగరు గురించి చెప్తున్నానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! ఆమె మరి తన యజమానురాలి దగ్గర దాసీగా ఉండి మరి ఆమెకి ఆ యొక్క యజమానురాలికి పడకపోవడం ద్వారా మరి అబ్రహాము గారు ఏం చేస్తారంటే తన రెండవ భార్యను తీసుకువెళ్ళి మరి అరణ్యంలో తన చిన్న పిల్లవాడైన ఆ బిడ్డతో సహా తల్లి బిడ్డలనిద్దరిని కూడా అరణ్యమునకు మరి ఒక నీళ్ల తిత్తినిచ్చి మరి పంపించి వేయడం జరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! మరి ఆ యొక్క స్థితిని బట్టి హాగరు ఆ యొక్క బిడ్డను తీసుకుని ఆ యొక్క అరణ్య ప్రాంతంలో నడుస్తూ వెళ్తున్నప్పుడు ఆ యొక్క ప్రాంతంలో ఏం జరుగుతుందంటే తన దగ్గర తెచ్చుకున్న ఆ నీళ్ళని కూడా మరి అయిపోతాయి. బిడ్డ చూస్తేనేమో సమస్యలు పడిపోయిన స్థితిలోకి వెళ్ళిపోతాడు. ఇంకా ఆ సమస్యలు పడిపోయిన ఆ స్థితిలో ఆ బిడ్డను అక్కడ పడుకోబెట్టి ఆమె చుట్టూ చూసి ఆమె తనకు అంటూ కూడా చీకటి అంటే నేను నా యజమానురాలు నాకు ఎంతో నమ్మకంగా మరి తన భర్తకిచ్చి వివాహం చేసింది. నేను కూడా తన కుటుంబంలో ఒక భాగస్రాలుగా ఉండొచ్చని నేను అనుకున్నాను. ఈ రోజున మరి నేను ఒక బిడ్డను కన్నాక నన్ను వారి కుటుంబంలో నుంచి నన్ను వెలివేసినట్లుగా అంటే నన్ను పంపించి వేసినట్లుగా చేసి ఈ రోజున నేను వారి కుటుంబంలోని దాని కాదు అన్నట్లుగా మరి ఈ రోజున నన్ను త్రోసివేసే స్థితికి తన భర్త ద్వారా నన్ను పంపించి వేసింది. ఏది ఏమైనా సరే దేవుడే ఉన్నాడు అని చెప్పి ఏం చేసిందంటే తన బిడ్డను తీసుకుని అరణ్య ప్రదేశంలో తన యజమానుడి మాట ఏదైతే చెప్పారో అబ్రహాం గారు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, దేవుడు మాకు ఆజ్ఞాపించారని చెప్పిన రీతిగా చెప్పినప్పుడు ఆమె ఆ ప్రాంతమును విడిచి అరణ్య ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు ఆ నీళ్ల తిత్తి కూడా అయిపోవడం ద్వారా ఆమె ఆ యొక్క ప్రాంతంలో ఒక బాధ, నిరాశ, నిస్పృహలో ఉండి వేదనతో మరి ఏడుస్తూ రోదిస్తూ ఆమె చుట్టూ కూడా చూస్తూ ఎక్కడైనా సరే నాకు సహాయం దొరుకుతుందా అంటే వాక్యం చెప్పుకున్నాం కదా, కొండల తట్టు నా కనులెత్తుచున్నాను నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది అన్న రీతిగా ఆమె ఆ ప్రాంతంలో అరణ్య ప్రాంతంలో ఎక్కడైనా నీళ్లు దొరుకుతాయా, ఎడారి ప్రాంతంలో ఎక్కడైనా నీళ్లు దొరుకుతాయా, అదొక ఎండమావిలో నీటి ఊట అంటే అది కనిపించినట్లే ఉంటాయి కానీ అక్కడికి వెళ్లి చూస్తే ఎండమావులు అంటారు కదండి, అక్కడికి వెళ్లి చూస్తే ఏమీ ఉండదు. అలాగే తన హోప్ అంతా కూడా మరి అడియాశలు అయిపోయి ఉన్నట్లుగా అనిపించి అంటే చుట్టూ చూసింది, ఆ చుట్టూ ఉన్న ప్రాంతాల్లో ఎక్కడ కూడా తన దాహాన్ని తన బిడ్డ దాహాన్ని తీర్చడానికి అవకాశమే మరి కనపడలేదు. ఎప్పుడైతే ఆమె రోధిస్తూ దేవా నన్ను బట్టి కాదు ఈ చిన్నవాని మూలుగుని విను, ఈ బిడ్డ మరణించేటట్టుగా ఉన్నాడు,
దేవా నాకు సహాయము దయచే, ఈ బిడ్డ ఆ దాహమును తీర్చు అని చెప్పి హాగరు మరి దేవుని వైపు చూసినప్పుడు, అప్పుడు హాగరు భయపడకు అని చెప్పి ఆ హాగరికి అప్పుడు ఏం చేసింది, లోకం వైపు అంటే ఆమె ఏంటి నా యజమానుడు నన్ను పంపించేశాడు, లేకపోతే నా యొక్క యజమానిని భార్య ఎందుకు పంపించేసింది, వాళ్ళు నన్ను ఆదుకుంటారు, వీళ్ళు నన్ను ఆదుకుంటారు, లేకపోతే నేను వీరి కుటుంబంలో ఒక మంచి సభ్యురాల్ని, లేకపోతే వీరికి నేను ఎంత హెల్ప్ చేశాను, లేకపోతే వీరికి చాలా మంది ప్రజలు ఇలాగే ఉంటారు కదండి, వారికి మేము ఎంతో హెల్ప్ చేసాం, వీరు మమ్మల్ని ఒక కుటుంబంలో ఒక సభ్యురాలుగా, లేకపోతే ఒక కుటుంబంలో ఒక కలిసిపోయే స్థితిలో మమ్మల్ని కూడా ప్రేమించే స్థితిలో ఉంటారేమో అనుకున్నాం, కానీ ఈ రోజున మమ్మల్ని త్రోసివేసే స్థితిలో వచ్చారే అని చెప్పి ఒక ఆలోచన, ఒక నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోతూ ఉంటారు. మనం భయపడాల్సిన అవసరం లేదండి. ఎవరు మనల్ని త్రోసివేసినా దేవుడు నిన్ను నన్ను మరి త్రోసివేసే దేవుడు కాదండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అరణ్యంలో రోదిస్తున్న ఆగరికి మరి తన యజమానుడైన కట్టుకున్న భర్త తోడుంటాడు అనుకుంది, కానీ ఆయన తోడున్నారా? ఏమీ లేదండి. తన దేవుని మాటకు లోబడినట్లుగా నీ భార్య మాటకు లోబడి నువ్వు మరి ఖచ్చితంగా నువ్వు ఆమెను పంపించవలసిందే అని చెప్పినప్పుడు ఆ నీళ్ళ తెచ్చిచ్చి ఆ బిడ్డనిచ్చి అమ్మా నీవు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని మరి దేవుని యొక్క మాట ప్రకారం తన భార్యకు లోబడి, అబ్రహాము గారు అసలు రెండో వివాహం చేసుకోవడమే దేవుని యొక్క చిత్తము కాదు, అయినా సరే మరి ఆ చేసుకున్నారు. అది అది మరి సారమ్మ గారు చేసిన పని అని చెప్పవచ్చు. అయినా సరే దాన్ని బట్టి కూడా అబ్రహాం గారికి అయితే చక్కగా పంపించడం ఇష్టం లేదండి ఆ హాగర్ని. అయినా సరే ఆ వేదన, ఆ రోదన ఆయన తట్టుకున్నారు, మరి ఈమె తట్టుకుంది. ఎవరో నాకున్నారు ఏదో చేస్తారని ఈ రోజున నీవు నేను మనమందరము కూడా ఎవరి మీద కూడా ఆధారపడకూడదండి. అంటే నా భర్త ఉన్నాడు, నా భార్య ఉన్నారా, నా బిడ్డలు ఉన్నారా, నా కుటుంబ సభ్యులు ఉన్నారా, నా కొలీగ్స్ ఉన్నారా, నా ఫ్రెండ్స్ ఉన్నారా అని చెప్పి ఎవరి మీదైనా ఆధారపడుతున్నామా? జాగ్రత్త. ఎవరు కూడా మన కష్ట సమయంలో, లేకపోతే మన నిరాశ నిస్పృహలో సహాయం చేసే దిక్కు మనకెవ్వరూ ఉండరండి. మన దిక్కు, ఆధారము, ఆశ్రయము ఎవరైనా ఉన్నారంటే ఆ సర్వ సృష్టికర్తన దేవుడు. అందుకనే హాగరు ఎప్పుడైతే దేవుడి వైపు చూసి ప్రార్థించిందో అప్పటి వరకు కూడా తనకి అంటే మనుషుల వైపు చూసింది, లోకం వైపు చూసింది, అక్కడ ఏ ఒక అవకాశము, ఒక ఆశ, ఒక హోప్ అనేది ఆమెకి కనపడలేదు. కానీ ఎప్పుడైతే దేవుని వైపు చూచి దేవా ఈ బిడ్డ చనిపోతున్నాడు, నాకు ఈ బిడ్డ దాహం తీర్చు చాలయ్యా అని చెప్పి ఎప్పుడైతే ప్రార్థించిందో ఆ యొక్క ప్రార్థన బట్టి ఏం జరిగిందంటే అక్కడ ఒక చిన్న నీటి ఊట అనేది మరి దేవుడు చూపించడం జరిగింది. దేవునికి స్తోత్రం. అప్పటి వరకు కూడా తనకి ఏ ఆశ కూడా, ఏ సహాయము కూడా అందలేదు. కానీ 121వ కీర్తన ప్రకారం కొండల తట్టున కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును, భూమి ఆకాశంలో కలగజేసిన యెహోవా వల్లే అన్నట్లుగా ఆమె దేవుని వైపు చూసింది, సహాయాన్ని పొందుకుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ సహాయము చక్కగా ఆ బిడ్డ మరి చక్కగా నీటి ఊటను మరి ఆమె ఆ నీళ్ల తిత్తులో నింపుకొని ఆ నీళ్లు బిడ్డకు తాగించి బిడ్డను బ్రతికించుకుంది. అప్పుడు ఆమె చూచుచున్న దేవుడు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా అనే పేరు మరి దేవునికి పెట్టింది. ఈ రోజున నీ సమస్యలో, నీ యొక్క ఇరుకులో, నీ ఇబ్బందిలో నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నాకు ఎవరు హెల్ప్ చేయట్లేదు, నాకు అంటే చాలా మంది చూస్తూ ఉంటే పెళ్లి పనుల్లో కానీ, లేకపోతే బిడ్డల ఫంక్షన్ కార్యక్రమాల్లో కానీ, గృహ ప్రవేశాల్లో కానీ, లేకపోతే వర్క్ టెన్షన్ లో ఉన్నప్పుడు వర్క్ విషయంలోనే కానీ, లేకపోతే చదువుకుంటున్న సమయంలో మాకు ఎవరైనా హెల్ప్ చేస్తారేమని చెప్పి అనేక మంది ప్రజలు ఏం చేస్తుంటే వారి మీద, వీరి మీద ఆధారపడి మరి ఎవరో ఏదో హెల్ప్ చేస్తారనుకుంటారు. కానీ మనం ఆ సమయంలో మనకు ఒక నిరాశ నిస్పృహ కలిగిన స్థితిలో ఒక హోప్ అనేది ఎలా దొరుకుతుంది అంటే ఈ కాకికి దొరికినట్లుగా మరి మనకు కూడా ఒక చిన్న హోప్ దొరికితే చాలు, దానిని మనం పొందుకొని ఆశీర్వాదకరంగా మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఎలా ఉండాలండి? దేవుని వైపు చూడాలి. అంటే ఈ రోజున నీవు ఎవరి వైపు చూస్తున్నావు? నీ అన్నదమ్ముల వైపా, లేకపోతే నీ అక్క చెల్లెల వైపా, నీ బంధువుల వైపా, నీ స్నేహితుల వైపా, నీ ఫ్రెండ్స్ వైపా, లేకపోతే నీ కొలీగ్స్ వైపా, లేకపోతే నీ బిడ్డల వైపా, నీ భర్త, నీ యొక్క బిడ్డలు అనే ఏ బంధాల వైపు నువ్వు చూస్తున్నావో జాగ్రత్త. ఈ రోజున నీ అనుకునేవారు ఒకానొక దినాన నీకు సహాయం చేయలేని స్థితిలో ఉంటారేమో, కానీ ఎప్పుడు కూడా నీకు సహాయం చేయడానికి ముందుండేది ఎవరంటే సర్వ సృష్టిని కూడా కలగజేసిన దేవుడండి. కాబట్టి ఈ రోజున నీకు ఏదైనా సహాయం కావాలంటే నువ్వేం చేయాలి? మనుష్యుల దగ్గరికి వెళ్ళి అడగడానికి ముందుగా, లేకపోతే ఏదైనా నీకు హోప్ కనిపించాలన్నా ముందుగా మనం ఏం చేయాలి?
దేవుని వైపు చూడాలండి. ఆ దేవుని వైపు చూచినప్పుడు ఖచ్చితంగా మనం మన పట్ల దేవుడు ఒక గొప్ప నిరీక్షణ కలిగిన జీవితాన్ని అంటే ఒక చిన్న ఆశను మనలో కలిగించి, ఆ ఆశ ద్వారా మనం బ్రతికే స్థితిని మరి మనకు అందిస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున ఎవరి ద్వారా అయినా సరే మనకు సహాయం కావాలంటే మనం ఎవరి మీద ఆధారపడాలండి? దేవుని మీద, దేవుని కృప మీద. దేవుడే నాకు సహాయం చేయగలడు అని మనుషులు ఎవరు కూడా సహాయం చేయరు. అంటే మనుషుల వలన కూడా మనకు సహాయం దొరకాలంటే ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు చూడాలి. మరి ఈ స్థితిని మనం ఏం చేయాలి? బిడ్డలకి నేర్పించాలండి. చిన్న బిడ్డలు కానీ, యవ్వనస్తులు కానీ, తల్లిదండ్రులైనా మరి పెద్దవారైనా ఎవరైనా సరే మనం ఏం చేయాలి? దేవుని వాక్యానుసారమైన జీవితాలనే అంశాల భాగంగా చూసుకుంటే మన జీవిత సత్యాలు తెలుసుకుంటున్నాం. దేవుని వాక్యాన్ని మన జీవితాలు అనుసరించుకోవడమే కాదు, దాన్ని పాటించాలి. అంటే మనకున్న అక్కరలు, అవసరతలు, మనకున్న ఇబ్బందులు ప్రతి స్థితిలో కూడా మనం ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు చూసి మన అవసరతలు తీర్చుకునే వారంగా ఉన్నప్పుడు దేవుడు సంతోషిస్తాడు, మనం ఆనందంగా ఉంటాం. ఆ అరణ్యంలో హాగరికి ఆ నీటి ఊట మరి దొరికినప్పుడు ఆమె చూచుచున్న దేవుడు ఈ రోజున నీవు ఎట్టి స్థితిలో, ఏ ఇబ్బందిలో, ఏ ఇరుకులో, ఏ సమస్యలో ఉన్నా సరే దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఖచ్చితంగా దేవుని వైపు నీవు చూసావంటే ఆ సహాయం నీకు దొరుకుతుంది. అటు సహాయాన్ని నీవు, నీ బిడ్డలు, నీ కుటుంబం పొందుకొని దేవుని యొక్క ఆశీర్వాదాలు మరి మెండుగా కలగాలని చిన్న ప్రార్థన చేసుకున్న ఈ యొక్క మాటలని కూడా దేవుడు మీ జీవితాల్లో ఫలించును గాక. ఆమేన్. పరిశుద్ధుడైన యేసయ్య, మీ బిడ్డలతో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు. నాయన కొండల తట్టు కనలెత్తుచున్నా మాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? నాయన మనుషుల మీద ఆధారపడి నాయన మనిషిని నమ్ముకున్నట్టుకంటే యెహోవాను ఆశ్రయించడం మేలని నాయన నీ వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మీ మీదే మేము ఆధారపడి జీవించే కృపను మాకు సహాయం మీ ద్వారానే కలుగుతుంది. అది ఎవరి ద్వారైనా మనకు కలగాలంటే ముందుగా మేము మీ వైపు చూసినప్పుడు మాకు సహాయం కలుగుతుంది. అటు స్థితిని మీరు మాకు అందించినందుకు కృతజ్ఞతలు. ఈ యొక్క వాక్యం బిడ్డలందరి జీవితాల్లో ఫలించి దీవించి మెండైన మేలులు దీవులు వారికి వారి బిడ్డలకు కుటుంబాలకు కలిగినట్లుగా సహాయం చేయమని యేసు నామమున ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.